హలో దోస్తులు, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్స్. దోస్తులు, ఈరోజు తమ్ముడు పొద్దున్నే బయటికి వెళ్ళిండు. కానీ ఎందుకు వెళ్తున్నాడు అని నేను అనుకున్నా. కానీ వచ్చేసరికి ఒక బాటిల్ నింపుకొచ్చిండు గైస్. ఏంటంటే అది ఈతకల్లు. సో చూసేసరికి ఈతకల్లు ఉంది. కానీ అది ఎప్పుడు తాగలేను గైస్. నేనైతే ఈరోజు తమ్ముడు తాగన్నాడు. కానీ నాకైతే భయమైంది. అంటే అది తాగడం వల్ల మంచిదే. సో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేను కాబట్టి తాగలేకపోయాను. అండ్ అమ్మ, వదిన, తమ్ముడు అందరు తాగినారు. సో నేను కూడా తాగుదాం అనుకున్నా, కానీ ఏమవుతుందో అని నేను తాగలేను. సో ఒక బాటిల్ అయితే నింపుకొచ్చిండు. సో ఒక సీసాకి 100 రూపీస్ అంట. సో అంటే వాళ్ళు ఖర్జూరా చెట్టుకి అది చాలా వర్క్స్ ఉంటాయి. దానివల్ల వాళ్ళు చేసే కష్టానికి ఫలితం అనేది ఉంటుంది కదా, అందుకే తీసుకుంటారు. సో ఈతకల్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దోస్తులు చూస్తున్నారు కదా, సగం బాటిల్ అయితే అయిపోయింది తాగడం. ఇదే బాటిల్ ఫుల్ నిండా ఉండే సగం తాగినారు. ఇంకా సాయంత్రం వరకు అయితే అయిపోతుంది ఇది. డాడీ తాగలేడు. ఇంకా మమ్మీ, తమ్ముడు అందరు తాగితే ఒక్కొక్క గ్లాస్ అయితే వస్తుంది. సో సాయంత్రం వరకు అయిపోతుంది ఇది. అంటే దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియలు పరుస్తాయి. అండ్ ఈతకల్లు అండ్ ఖర్జూరా చెట్టు కల్లు దీన్ని అంటారు. సో ఇది చాలా తీయగా అయితే ఏం లేదు, కొంచెం తక్కువే ఉంది తీయగా, కొంచెం సప్పగా ఉందంట. సాయిగాడు పడుకొని మరీ టీవీ చూస్తున్నాడు. చూడండి గైస్, సాయి చరణ్. ఇంకా ఇద్దరు కాలేజీ స్కూల్కి వెళ్ళిండ్రేమో. వీడిది హాస్టల్. రేపు వెళ్తాడంట. ఈరోజు ఓపెన్ అయింది కానీ ఈరోజు ఎవరు రారని రేపు వెళ్తా అంటుండు. సో ఈరోజు ఒక్కరోజే ఎంజాయ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే హాస్టల్లో ఉంటాడు. ఇక్కడ వచ్చేసి మమ్మీ సోఫాలోనే పడుకుంది. చూడండి, లోపల బెడ్ పైన పడుకోమ్మా అంటే నాకు ఇక్కడే నిద్ర వస్తుంది అని ఇక్కడే పడుకుంటుంది రోజు. అంటే మార్నింగ్ టైంలోనే టీవీ చూసుకుంటూ పడుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా సాయి చరణ్. చూడండి, టీవీ చూస్తున్నాడు. గాయస్, ఇక్కడ వచ్చేసి మేము సంక్రాంతికి వేసిన ముగ్గు. చూడండి ఎంత గట్టిగా వేసినామో నేను, వదిన. సో ఈరోజు వరకు కూడా అది పోలేదు. చూడండి గాయస్, ఎంత నీట్గా వేసినామో. ఎలా వేసినామో అలాగే ఉంది. దోస్తులు, బయట అయితే ఫుల్ ఎండ ఉంది. సో దానివల్ల వీడియో అనేది కొంచెం బ్లాక్ వస్తుంది ఫేస్. అండ్ ఇంకా చలికాలంలోనే ఎండ, ఈ కాలంలో కూడా అంత ఎండ రావడం. సో ఇప్పటి నుంచి ఎండాకాలం వచ్చినట్టు అనిపిస్తుంది గాయస్. సో ఇంకా 1 month పోవాలి. మార్చి నుండి స్టార్ట్ అవుతుంది, కానీ జనవరిలోనే అంతా ఎండ కొట్టడం. సో ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మార్చి తర్వాత ఎంత ఎండ కొడుతుందో. ఫైనల్గా అంతే గాయస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ మాత్రం చేయండి. పక్కనే ఉన్న గంటని కొట్టేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్.